హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీసు నేను ఎలా పూజ చేసుకున్నాను, ఇంట్లో వంట ఏం చేశానో ఈ వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని కోరుకుంటున్నాను. నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వంట అయితే నేను ఇలా చేస్తున్నాను. కుక్కర్లోని రైసు ఇంకా రసం పెట్టుకున్నాను. ఇందులోని సాల్ట్ పసుపు కూడా వేసుకొని పెట్టుకుంటాను. తర్వాత అయితే తాలింపు వేసుకుంటాను. ఇక్కడైతే నేను దొండకాయలు కట్ చేశాను, ఫ్రై చేస్తున్నాను. దొండకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఇలాగే ఉంటాయి. ఈ విధంగా నేను చేసుకుంటాను పనులు మెల్లగా. ఇక్కడైతే దొండకాయ ఫ్రై అవుతుంది, ఒక పక్క చారు తాలింపు అనేది వేస్తున్నాను. తర్వాత దొండకాయ ఫ్రై అనేది అయిపోయింది. తర్వాత అయితే నేను ఇక్కడ మా పిల్లల కోసం కేక్ అనేది తయారు చేశాను. కేక్ అయితే బాగా స్పాంజీగా వచ్చింది, మెత్తగా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కేకు. నేను ఇంట్లోనే చేస్తాను ఎక్కువగా కేకు, బయట అయితే కొనను. నా దగ్గర కేక్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి, వాటితో నేను చేసుకుంటాను నార్మల్ కేకు. ఇదిగోండి కట్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది, దూదిలాగా. దీని మీద కాజు ఇంకా బాదం వేశాను. చాక్లెట్ కోకో పౌడర్ తోటి కేక్ చేశాను, 2 ఎగ్స్ అనేవి వేసి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. నేను కేక్ తయారు చేసిన వీడియోస్ ఉన్నాయి, నచ్చితే చూడండి. ఇక్కడైతే నేను ఎగ్ టెస్ట్ అనేది మీకు చిన్న టిప్పు చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి, ఫుల్గా వాటర్ తీసుకొని ఎగ్స్ అందులో వేయాలి. మునిగిపోతే అవి మంచివి, మునగకపోతే తేలిపోతే అవి మంచివి కాదు, పడేయాలి బయట. అవి మరి యూజ్ చేసుకోకూడదు ఎగ్స్. సమ్మర్లోని ఎగ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో